యాదవుల సదర్ ఉత్సవ సమితి అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో 2వ తారీఖు నల్గొండలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో యాదవుల సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు యాదవ సంఘం గౌరవ పెద్దలతో కలిసి గాంధీనగర్ యాదవ సంఘం భవన్లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందంగా అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ ఆడటం ఈ పండుగలో ముఖ్యమైన ఆచారమని తెలిపారు. యాదవుల సదర్ ఉత్సవ సమితి అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో 2వ తారీఖు నల్గొండలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో యాదవుల సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు యాదవ సంఘం గౌరవ పెద్దలతో కలిసి గాంధీనగర్ యాదవ సంఘం భవన్లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందంగా అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ ఆడటం ఈ పండుగలలో ముఖ్యమైన ఆచారమని, యాదవ సోదరులు అందరూ ఐకమత్యంగా అన్ని నియోజకవర్గాల నుండి అత్యధిక సంఖ్యలో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా భారీగా తరలివచ్చి సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ సదర్ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా హర్యానా నుండి తెప్పించిన దున్నరాజులు పద్మశ్రీ అవార్డు గెలుచుకున్న గోల్టు, బజ్రంగి, షెహెంషా, కోహినూర్ దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. వీటి ఎత్తు 6.5, బరువు 2000 kg వరకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ట్రస్ట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, ట్రస్ట్ సలహాదారులు గుండెబైన లింగయ్య యాదవ్, అఖిల భారత యాదవ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అల్లి సుభాష్ యాదవ్, అల్లి చంద్రయ్య యాదవ్, చల్ల కోటేష్ యాదవ్, నాగరాజు యాదవ్, సుంకరబైన శివ యాదవ్, గుండెబైన రఘు యాదవ్, కుంటిగోర్ల లింగయ్య యాదవ్, బొడ్డు సాయి యాదవ్, మోదాల రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై యాదవ్, జై యాదవ్, జయప్రదం చేయండి. 2వ తారీఖు సదరు ఉత్సవాన్ని జయప్రదం చేయండి. జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, జయప్రదం చేయండి. 2వ తారీఖు సదరు ఉత్సవాన్ని జయప్రదం చేయండి. జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత. ఇక్కడ రేపు 2వ తారీఖు ఆదివారం రోజు నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే సదర్ సమ్మేళనం సందర్భంగా ఒక నల్గొండ జిల్లా ఉత్సవ కమిటీ అధ్యక్షులు, సదర్ సమితి అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి దీనికి ప్రధానంగా అధ్యక్షుల వారితో పాటు జిల్లాలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీని పత్రికా ప్రకటన సందర్భంగా ప్రకటన చేస్తూ ఉన్నాం. సదరుత్వ సమితి నల్గొండ జిల్లా కమిటీ వివరాలు: అధ్యక్షులుగా మద్ది శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షులు పల్లెబైన కాశీరాములు యాదవ్, చీర పంకజ్ యాదవ్, గౌరవ సలహాదారులు గుండెబైన లింగయ్య యాదవ్, బెల్లి యాదవ్ యాదవ్, గుండెబైన మల్లయ్య యాదవ్, లోడంగి గోవర్ధన్ యాదవ్, కొలగాని పర్వతాలు యాదవ్, తుమ్మల లింగస్వామి యాదవ్, ఎల్వి యాదవ్, బొబ్బల గోపాలకృష్ణ యాదవ్, నారాభిక్షణ యాదవ్, కడారి యాదవ్ యాదవ్, గౌరవ అడ్వైజర్స్ ముచ్చర్ల ఏడుకొండల యాదవ్, ఈరగంటి బాలరాజు యాదవ్, అల్లి వేరు యాదవ్, గుండెబైన వెంకటేశ్వర్లు యాదవ్, అల్లి సుభాష్ యాదవ్, పేరం మల్లేష్ యాదవ్, ఒంగూరు లక్ష్మీనారాయణ యాదవ్, అంబర్ల సత్యనారాయణ యాదవ్, తరాల పరమేశ్ యాదవ్, గుండెబైన జాన యాదవ్, బిల్లి నాగరాజు యాదవ్, గంగుల చందు వంశ యాదవ్, గుట్టుగొర్ల సత్యనారాయణ యాదవ్, గజ్జి అజయ్ కుమార్ యాదవ్, మామిడి పద్మ యాదవ్, సల్లా సైదులు యాదవ్ గారు. తర్వాత ఉపాధ్యక్షులుగా పిల్లి రామరాజు యాదవ్, ఎందుకని తర్వాత చిన్నాల జానా యాదవ్, గోగుల శ్రీనివాస్ యాదవ్, దాసరి సాయి కుమార్ యాదవ్, గోగుల గణేష్ యాదవ్, దొంగరి శివకుమార్ యాదవ్, కాడబైన యాదగిరి యాదవ్, ఉజ్జ రమేష్ యాదవ్, పిల్లి రమేష్ యాదవ్, ఉజ్జ శ్రీనివాస్ యాదవ్, చిర్రబోయిన వెంకన్న యాదవ్, గోగుల రవి యాదవ్, గంగనబోయిన వెంకన్న యాదవ్, ఎల్లాంల యాదవ్ యాదవ్, మద్ది శంకర్ యాదవ్, మర్రి మల్లేష్ యాదవ్, కొత్త మల్లేష్ యాదవ్, నకరబోయిన మల్లేష్ యాదవ్, ముఖ్యర శ్రీనివాస్ యాదవ్, కంబాలపల్లి ఉపేంద్ర యాదవ్, కొనుకుట్ల రాజు యాదవ్, తర్వాత ఇలాగే ప్రధాన కార్యదర్శులుగా సుంకరబోయిన శివకుమార్ యాదవ్, ఉడత సైదుల యాదవ్, బోడ వంశీ యాదవ్, నడ్డిపల్లి నరేష్ యాదవ్, మండల నాగరాజు యాదవ్ల గారితో పాటు కార్యదర్శులుగా మెరుగు శంకర్ యాదవ్, బొడ్డు సాయి కుమార్ యాదవ్, సుంకరబోయిన వెంకన్న యాదవ్, ఒల్లాల వంశీ యాదవ్, నల్లబెట్టి పురుషోత్తం యాదవ్, ఏటెల్ క్రాంతి యాదవ్, బొబ్బల సురేంద్ర యాదవ్, మండల పరమేశ్ యాదవ్, కుసుకుల ఉపేంద్ర యాదవ్,
చిన్నాల ఆంజనేయులు యాదవ్. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగ సందర్భంగా వచ్చే సదర్ సమ్మేళనాన్ని కొంచెం ఆలస్యమైనా కానీ రేపు నవంబర్ 2వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించున్నాము. ఈ సదర్ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా దీన్ని మనం ప్రోగ్రాము అంచెలంచెలుగా ముందుకు పోతున్నది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించదలిచినాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మహిళలు, యువకులు, పిల్లలు అందరూ పాల్గొని సబ్బండ వర్గాలందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా సదర్ ఉత్సవ సమితి తరపు నుంచి నేను కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం 4 దున్నలు రాబోతున్నాయి. ముఖ్యంగా జోలు 2 అది 6.5 హైట్ ఉంటుంది, 2000 కేజీ వెయిట్ ఉంటుంది. అది 25 సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకోవడం జరిగింది. పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇది ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. దానితో పాటు నెల 2వ తేదీన జిల్లా కేంద్రమైనటువంటి ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో మరి సదర్ సమ్మేళన ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నటువంటి సదర్ ఉత్సవ సమితి మరి అధ్యక్షుని ఎన్నికైనటువంటి మద్ది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి కమిటీ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ అన్న గారు చేతుల మీదుగా మరి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు ఈ నల్గొండ జిల్లాలో హైదరాబాద్కే పరిమితమైన సదరు మరి జిల్లా కేంద్రానికి కాబట్టి 10 సంవత్సరాలుగా చాలా గొప్పగా నిర్వహిస్తున్నాము. మరి ముఖ్యంగా యాక్చువల్లీ దీపావళికి పండగ రోజే ఒక రోజు ముందు వెనక ముందు నిర్వహించాల్సిన పండగ. మరి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడు సదరు ఒకప్పుడు హైదరాబాద్లో నిర్వహించే ఈ సదరు ఇలా గ్రామ స్థాయి నుండి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఎక్కడికక్కడ సదరు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దున్నపోతులు రావాల్సిన అవసరం ఉన్న చేపటికి మరి పెద్ద ఎత్తున హర్యానా నుండి మరి పెద్ద దున్నల్ని తీసుకురావడం జరుగుతుంది. మరి ప్రత్యేక ఆకర్షణగా వీక్షించడానికి ఒక యాదవులే కాదు, ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో జరిగే ఈ సదరు ఉత్సవాన్ని కుల మతాలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాము. ముఖ్యంగా సదర్ అంటేనే కలిసిమెలిసి యాదవుల ఐక్యతను చాటే విధంగా మరి పండగ జరుగుతూ ఉంది. మరి సదరు గొప్పతనము అంటే యాదవ్ గొప్పతనము ఏంది అనేది మరి ఆ సదరు ఉత్సవంలో మరి అందరూ వక్తలు కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఈనాడు మరి ఏదైతే తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా మరి మొదటగా ఉదయాన్నే లేచి మరి మొదలు తీసే వ్యక్తి ఒక గొల్ల మరి యాదవ బిడ్డ. మరి అలాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి యాదవ్ మరి సదరు అంటే ఈ నెల 2వ తేదీన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో సదర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు దానికి సంబంధించిన పోస్టర్ని జిల్లా అధ్యక్షుడు అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు లోడంగి గోవర్ధన్ యాదవ్ మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు ముఖ్య అతిథులుగా హాజరై పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ముచ్చర్ల ఏడుకొండల గారు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాను.